ఫ్రెండ్స్ మోస్ట్ అవైటెడ్ వీడియో అయితే వచ్చింది. ఇవాళ టాక్సిక్ ఉంది, ఫౌజీ వీడియో ఉంది, మూవీ రివ్యూస్ ఉన్నాయి. అవన్నీ మాకు వద్దు, అవన్నీ చెత్త, ఏం వద్దు. కానీ ఈ అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయింది. చూసుకున్నట్లయితే 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. అది లేదు, జీరోస్ కానొస్తుంది అనమాట. అకౌంట్ అయితే ఇక మ్యాక్సిమం లేసిపోయినట్టే క్లియర్గా కానొస్తుంది. నిజానికి ఈ అకౌంట్ పోయిందా లేదా, పోవడానికి గల కారణాలు ఏంది, యూట్యూబ్ అకౌంట్స్ కూడా ఉంటాయా వెళ్తాయా, చాలామందికి అదే డౌట్ అనమాట. 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయింది. 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మరి అందులో ఎండిపోతాయి. ఒక ఫేస్బుక్ ఛానల్ ఉంది, అందులో ఎండిపోతాయి. దాని మీద అన్వేష్ గారి రియాక్షన్ ఏంది, ఆ రియాక్షన్ మీద నా రియాక్షన్ ఏంది, నిజానికి ఇది ఎలా సాధ్యమైంది, సో అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. మీకు తెలుసో లేదో, గల్గోటియా యూనివర్సిటీలో ఏఐ సమ్మిట్ జరిగింది. ఇంటర్నేషనల్ వైడ్గా ఇండియా పరువు మొత్తం అయింది. దీని గురించి మాట్లాడదాం అనుకోండి, మాట్లాడలేదు. చైనా వాళ్ళు 2 లక్షలు పెట్టి తయారు చేసిన డాగ్ని వాళ్ళు ఏఐ సమ్మిట్కి తెచ్చి మేము కోట్లు పెట్టి తయారు చేసుకున్నామని చెప్పారనమాట. దాంతో చైనా అయితే మనకి కౌంటర్ ఇచ్చింది. మీ మొహం, మీకు అంత సీన్ లేదు, మేము చేసింది మీరు చేసిందని చెప్పుకుంటారు, సిగ్గు లేదు, రేపు మేము కడుపు చేసినా కానీ మీరే తండ్రులు అని చెప్పుకుంటారని చెప్పి డైరెక్ట్గా వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. దీని మీద పెద్ద ఇష్యూ అయింది. అది మనకు అక్కర్లేదు, అమ్మ అవన్నీ పనికిమాలిన విషయాలు. నాన్ వేసిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయింది, దాని గురించి వీడియో చేయి. అండ్ కేరళ స్టోరీ ట్రైలర్ వచ్చింది, తెలుగులో కూడా వచ్చింది. బీఫ్ నై కాంగా అని చెప్పి అంటుంది. కానీ మనం చాట్ జీపీటీలో ఇప్పుడు ఇండియాలోనే బాగా బీఫ్ తినేటటువంటి స్టేట్ ఏంటంటే కేరళ అని చెప్పి చూపిస్తుంది. ఆడోళ్ళు ఎక్కువ తింటారా, మగోళ్ళు ఎక్కువ తింటారా అంటే ఆడోళ్ళే ఎక్కువ తింటారని చూపిస్తుంది. సో అయినా కానీ దాని గురించి మనం అడగం. దాని మీద ప్రాపగండా అయింది, ఒక మతం కులం మధ్య చిచ్చు పెట్టి ఎలా వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, అది వద్దు. మొన్న చూసుకున్నట్లయితే ఒక 7 సంవత్సరాల పాపని ఒకటి పాపం ఇచ్చేసిండు, చంపి చాలా ఇచ్చేసిండు, చనిపోయిండు వాడు. అది దాని మీద వీడియో చేయని చెప్పి నాకు రిక్వెస్ట్ రాలే. మన అన్వేష్ గాడిది ఇన్స్టాగ్రామ్ పోయింది, దాని గురించి వీడియో చేయి. సరే భయ్యా, మీ గోళ నేను ఎందుకు కాదనాలి, నేనేం ప్రజా సమస్యల మీద పోరాను, నాకు ఈ కంటెంట్ అంతా కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. లైక్ మీకు ఇంట్రెస్ట్ లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అన్వేష్ గారి గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. ఆల్రెడీ అన్వేషే మాట్లాడిండు దీని గురించి. నేను స్పెషల్గా మాట్లాడేది ఏముందంటే, ఏం చెప్తానంటే, నాకు ఇంటర్గా మందం కూడా ఫరకపడదాం అని చెప్తాడు. ఆబ్వియస్లీ నాకు కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితం రావణ్ ఫర్ యూ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండేది. దానికి 2 lakhs ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. అది ఏమైందో తెలియదు, సడన్గా ఏమైపోయింది, సడన్గా పోయింది. నేను బాధపడ్డా అంటే నిజం చెబుతున్నా, 2 lakhs ఫాలోవర్స్ అనేటటువంటిది మామూలు విషయం కాదు. చాలా అంటే చాలా కష్టపడ్డా అనేటటువంటి కష్టపల్ల పాడు వల్ల యూట్యూబ్లో పెట్టేటటువంటి ఆ వీడియోలే ఆ కాపీ పేస్ట్ తీసుకొచ్చి ఇందులో పెట్టా, దానివల్ల ఫాలోవర్స్ 2 lakhs వచ్చారు. సరే 2 lakhs వచ్చారు, మరి నాకేమైనా రూపాయి ఇన్కమ్ ఉందంటే ₹1 కూడా ఇన్కమ్ లేదు. ప్రమోషన్స్ వచ్చాయి, కానీ నేను ప్రమోషన్ చేయలేదు. ప్రమోషన్స్ కూడా బెట్టింగ్ యాప్ చేయమని, ఆ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం చేయమని, అయ్యేందో విభూతి చేయమని అయ్యి వచ్చాయిలే, కానీ నేనైతే చేయలేదు. ఎందుకంటే నేను అవి నమ్మను అనమాట. అవన్నీ చేయడం తప్పు అనేటటువంటి ఉద్దేశంతో చేయలేదు. చేస్తే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు ఇస్తా ఉన్నారు. స్టోరీస్ పెట్టని చెప్పి కూడా చాలామంది అడిగారు, కానీ అవన్నీ వద్దురాబాబు అని చెప్పి చేయలేదు. అప్పుడు ఫాలోవర్లు ఉన్నప్పుడు ఆ సడన్గా అకౌంట్ పోయింది. నేను చేసినటువంటి మిస్టేక్ ఏం లేదు, కానీ నేను బాధపడలా భయ్యా. అదే యూట్యూబ్ పోయి ఉంటే డిప్రెషన్లో పోయి ఉన్నాయి హానెస్ట్లీ. ఎందుకంటే యూట్యూబే మెయిన్. ఏ క్రియేటర్కైనా సరే యూట్యూబ్ ఇచ్చే అంత జెన్యూన్గా మనీ ఏ ప్లాట్ఫామ్ కూడా ఇవ్వదు. ఫేస్బుక్ అయితే ఒకసారి చూడండి, నాకు 31K ఫాలోవర్స్ ఉన్నారు, 0 రెవెన్యూ, అసలు రూపాయి కూడా సంపాదన లేదు. మరి ఆ దరిద్రం ఏందనేటటువంటిది నాకే అర్థం కావట్లేదు. నేను ఫేస్బుక్ ఇప్పటికో 10 సార్లు రిక్వెస్ట్ పెట్టినా, వాళ్ళు మానిటైజేషన్ రిజెక్ట్ చేయడం. నేను యూట్యూబ్ డబ్బులు ఇస్తున్నప్పుడు, ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోలు బాగానే ఉంటున్నప్పుడు నీకేం పోయే కాలం నా ఫేస్బుక్ అని చెప్పి నేను అనుకునేది అనమాట. నాకు ఫేస్బుక్ కూడా లైట్. కానీ ఓన్లీ యూట్యూబ్ చూసుకున్నట్లయితే పర్లేదు, కొద్దిగా మనకి ఫేమ్ తెచ్చిపెట్టిద్ది, ₹1 సంపాదన అనేటటువంటిది ఉంటుంది అనేటటువంటిది. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, నిజానికి ఈ అన్వేష్ గాడి ఆ ఇన్స్టాగ్రామ్ పోవటం వల్ల వాడికి పడ్డటువంటి ఫరగు ఏమీ లేదు భయ్యా. ఆడే చెప్పిండు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కుక్కపీద అన్నట్టే అని. ఇంకా అలాంటిది ఆయన ఫాలోవర్లు కావాలని చెప్పి ఆయన కోరుకోడు, ఏం కావాలి అని చెప్పి కోరుకోడు అనమాట. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోవడం అనేటటువంటిది పెద్ద విషయం కాదు, పెద్ద అది సెలబ్రేట్ చేసుకునేది కానే కాదు. బుద్ధొత్తదా? పోనీ ఇప్పుడు మన సీతాదేవిని తిట్టిండు, ద్రౌపది దేవిని తిట్టిండు, భారతదేశాన్ని తిట్టిండు, హిందుత్వాన్ని అవమానిస్తూ మాట్లాడిండు, వాడికి ఏమన్నా బుద్ధి వస్తుందా అంటే బుద్ధి వచ్చినట్టు నాకైతే ఎక్కడా కనరాలా. డైరెక్ట్గా చెబుతున్నాడు ఆ ఇంటర్ కానీ. ఇంకా అలాంటిది మనం దానికి సెలబ్రేట్ చేసుకోవడం ఏందో, క్రియేటర్స్ అందరు గారే బాగైంది అన్వేష్గా అని చెప్పి ఇది చేసిన ఏందో. బయాసన్ యాదవ్ అయితే డ్యాన్స్ వేస్తాడు. ఇక నాకు నవ్వుతుంది అనమాట. ఏం సుఖం అది, బయాసన్ యాదవ్ కూడా తెలుసు ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోవడం వల్ల జరిగేటటువంటి ఫరక్ ఏమీ లేదు. సో మీరు కొట్టాలి అని అంటే ఆడు ఏం చూసుకొని రెచ్చిపోతుండో దాని మీద కొట్టండి అని చెప్పి నేను మీకు చాలాసార్లు చెప్పాను. యూట్యూబ్ని డిలీట్ చేయడం కుదిరిద్దా? దీని దగ్గరికి వస్తున్నా చూడండి. ధ్రువరతి తెలుసు కదా, హిందీ టాప్ యూట్యూబర్, టాప్ యూట్యూబర్, ఆల్మోస్ట్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్, మిలియన్స్ ఆఫ్ కోట్లలో వ్యూస్ అయితే
తనకైతే వచ్చేస్తే తను యాంటీ బీజేపీ, లైక్ బీజేపీకి ఎప్పుడు కూడా అగెయినిస్ట్గా వీడియోలు చేస్తూ ఉంటాడు. నరేంద్ర మోడీ గారిని, ఇండియాలో జరిగేటటువంటి సమస్యల్ని వేలెత్తు చూపిస్తాడు, హానెస్ట్గా మాట్లాడతాడు తను, కాదన్ను. కానీ రీసెంట్గా ఒక మాట మాట్లాడిండు, అది సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. నరేంద్ర మోడీ గారిని గాడిదతో పోల్చిండు. ఒకసారి వెళ్ళి మీరు వినొచ్చు అనమాట. గాడిదతో పోలవడం కాదు, గాడిదే బెటర్ అన్నాడు. భయ్యా నిజానికి మోడీ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారు ఇండియాలో? బీజేపీ వాళ్ళు నాయకులు కార్యకర్తలు ఎంతమంది ఉంటారు? వాళ్ళందరూ కలిసి ఇండియాలో ఛానల్ని బ్యాన్ చేయించవచ్చు కదా, కుదిరిందా? కుదరలేదు కదా. సో ఇక్కడ బీజేపీ వాళ్ళే కాల, అలాంటిది ఇక నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ బ్యాన్ చేపించడం, అది రాకుండా చేయటం మన వల్ల ఇది అని చెప్పి మీరు ఎలా అనుకున్నారు? ఇప్పటికీ మంత్లీ అటు ఇటుగా 50 lakhs సంపాదిస్తాడు ధ్రువరతి. తన ఛానల్ని ఇండియాలో చూడకుండా ఎవరు ఆపలేరు, ఇండియాలో రాకుండా ఎవరు ఆపలేరు. ఎందుకంటే యూట్యూబ్లో ఉన్నటువంటి లొసుగులు ధ్రువరతికి తెలుసు, అదేవిధంగా యూట్యూబ్లో ఉన్నటువంటి లొసుగులు అన్వేషకు కూడా తెలుసు. సో 100K 200% నేను గ్యారంటీ ఇస్తున్నా. మీరు 100 రిపోర్ట్లు కొట్టినా అయితే అన్సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే నాట్ ఇంట్రెస్ట్, నాకు ఆ ఛానల్ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి కొట్టండి. అవి చేస్తే తప్ప యూట్యూబ్ అయితే అన్వేష్ ఛానల్ని ఏం చేయలేదు. ఇది మట్టికే హానెస్ట్గా నేనైతే చెప్తున్నా. మళ్ళీ ఏమంటే మనోడు ఒక వీడియో చేసి ఇన్స్టాగ్రామ్లో వదిలిండు, ఆ వీడియో చేసిన ఎగ్జాక్ట్లీ కొన్ని గంటల్లోనే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి, 6,000 మంది ఫాలోవర్లు వచ్చారు. ఆ 6,000 మంది ఎవరు చూస్తే అందరూ కూడా ఇండియన్సే. సో ఇండియాలో ఇంకనైనా కానీ నన్ను ఫాలో కావాలని చెప్పి కోరుకునేటటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. సో డోంట్ సెలబ్రేట్ ఎర్లీ అన్నట్టు మీరు ఒక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తీసేసి మేము పోయి కంప్లైంట్ ఇచ్చాం అందుకే ఇది పోయింది, మేటా తీసేసింది చెప్తానా కదా, ఓకే అది మన వల్లే సాధ్యమైంది. మనం రిపోర్ట్లు కొట్టడం వల్ల, ఏ ఒక్కళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆ అకౌంట్ పోలేదు. మనం రిపోర్ట్స్ కొట్టడం వల్ల, మనం ఇతను ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తుండు, హిందూ దేవి దేవతల గురించి తప్పుగా మాట్లాడుతుండు అని చెప్పి లక్షలాది మంది రిపోర్ట్ కొట్టడం వల్ల యూట్యూబ్ లైక్ ఇన్స్టాగ్రామ్ దాన్ని వెరిఫై చేసి పోగొట్టేటటువంటి ప్రయత్నం చేసింది. ఇది మన యూనిటీ వల్లే సాధ్యమైంది. దీనివల్ల అప్కమింగ్ ఇన్ఫ్లుయెన్సర్లకి ఎవరికైనా సరే బుద్ధి వస్తుంది. ఇంకోసారి హిందువుల జోలికి, హిందువుల దేవీ దేవతల జోలికి మాట్లాడాలంటే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అనేటటువంటి బుద్ధి వస్తుంది. నేనైతే కాదంటలా, ఇదొకటే. కానీ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయినోడికే బుద్ధి రాల, ఇది కూడా హానెస్ట్లీ చెప్పేయచ్చు అనమాట. ఇది ఎంత దూరం వెళ్ళింది అనేటటువంటిది చూడాలి. సో కలలు కనమాకండి, యూట్యూబ్ అకౌంట్స్ రెండిట్లో ఒక్కటి కూడా పోదు. ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ, ఒక్కో దానికి మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ రెండిట్లో ఏ అకౌంట్ పోదు అనేటటువంటిది మళ్ళీ హానెస్ట్గా నేనైతే మీకు పకడ్బందీగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. సో అన్వేష్ ఇప్పటికైనా మారు. నువ్వు మన రివ్యూస్ మీద వీడియోలు చేసావు, అది ఇది ఇది అని, ఇప్పుడు నీది పోయింది, నీది ఇంకోటి పోద్ది. సో నేను మళ్ళీ చెప్పేది అదే, నేను పాస్టింగ్ ఉన్న బూతులు మాట్లాడకూడదు. ముందు మనం కడుక్కోవాలి బ్రో, ఆ తర్వాత పక్కనోడిది కడగడానికి చూడాలి. అంతేగాని నేను ముందే వెళ్ళి పక్కనోడిది సోపేసి రుద్దుతా అంటే అది కరెక్ట్ కాదు అన్వేషం అని చెప్పి మళ్ళీ మీరు గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయి, ఓకేనా? ఇంక అంతే అనమాట. దీని గురించి ఎక్కువ డిస్కషన్ చేయను, దీని గురించి ఎక్కువ మాట్లాడను. సెలబ్రేట్ చేసుకోమాకండి. నిజానికి యూట్యూబ్స్ రెండు పోతే అని మాట్లాడిన దానికే పర్లా దేవుడు గట్టిగానే శిక్ష చేసిరా అని చెప్పి అప్పుడు నేను ఫీల్ అవుతా. బ్రో ఆయన నోరు మీద నేను కొట్టాలని చెప్పి నేనేం కోరుకోను, ఎప్పటికీ కోరుకోను. ఎందుకంటే ఒకటి కడుపు మనం కొట్టొద్దు. కాకపోతే బుద్ధి రాలా, డైరెక్ట్గా క్షమాపణలు అయితే చెప్పట్లా. అది నన్ను బాగా అంటే బాగా హర్ట్ చేసింది. సీతాదేవి గారిని ఒక మాట అన్నాడు, అన్న తర్వాత తప్పయింది, క్షమించండి సీతాదేవి గారు అని చెప్పి ఒక వీడియో, క్షమించండి అని చెప్పి హిందువులందరినీ ఒక వీడియో, ఇండియన్స్ అందరినీ ఒక్క వీడియో వదిలినట్టయితే నిజంగా నేనంత డిస్కషన్ కూడా పెట్టేది కాదు. ఇదే అనమాట. సో ఇన్స్టాగ్రామ్ పోవడం అనేటటువంటిది పెద్ద విషయం కాదు అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ అయిన తర్వాత ఇంకా నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఉంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.